ఈ వర్మ గారిది మాది కాదు వెన్నుపోట అంటున్నారు. వెన్నుపోట అనే పదం వాళ్ళు వాడలేదు, నాకు అర్థమైన భాష అది. మేంది కాదు, తెలుగుదేశమే తెలుసుకోవాలంటున్నారు. పవన్ వల్లే చంద్రబాబు పవర్ వచ్చిందని నారాయణ భాస్కర్ ఇందాక వీడియో విన్నాం. సోమవీర్రాజుకి పదవి ఇవ్వటం మీద టీడీపీ వాళ్ళు తలపట్టుకున్నారండి. ఏం చంద్రబాబు ఇంత బలహీనం అయ్యాడా అని. ఏమంటారు తిలక్ గారు? సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. మీరు ఒక మాట చెప్తారండి. ఇప్పుడు రాజకీయాల్లో తెరవనికి ఏం జరుగుతుందనేది తర్వాత మాట్లాడదాం. ఈనాడులో ఏం రాశారు? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. పవన్ కళ్యాణ్ గారి అన్నగారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ అనుకున్నారు, రాజ్యసభ అనుకున్నారు, ఇవేమీ కాదు కార్పొరేషన్ చైర్మన్. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీసులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నామినేషన్ పత్రాలు రెడీ చేయండి అని. ఆ నామినేషన్ పత్రాల మీద ఒక్క తెలుగుదేశం వాడు సంతకం చేయరా, 20 మంది జనసేన వాడు సంతకాలు చేశారు. ఏం జరుగుతుంది? ఈ గుమ్మరాట్లు ఎవరో బయట చెప్పారా? అందులో వాళ్ళ మధ్యలో ఏదో వైరుధ్యాలు ఉండి ఇవన్నీ బయటికి చెప్పుకుంటూ, ఈ తెలుగుదేశం పార్టీలో సీట్లు ఎవరెవరైతే త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా తలపట్టుకొని ఏంట్రా ఈ కర్మ అని చెప్పేసి బాధపడేటువంటి పరిస్థితి. వర్మ అది నీ కర్మ అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఆయన కూడా అనుకుంటున్నాడు. ఇప్పుడు మా జగ్గేపేట నియోజకవర్గంలో కూడా సీనియర్ మోస్ట్ నెట్టెం రఘురామ్ గారు అని ఉన్నారు. ఆయన మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. ఆయన కూడా తన సీటుని త్యాగం చేశారు. ఆయన కూడా అనేక సంవత్సరాలుగా దాదాపు ఒక 3 టర్మ్స్ ఆయన ఆ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. వస్తుందని అనుకున్నారు, ఆయనకు కూడా రాలేదు. ఆయన కూడా బహుశా బాధలో ఉండొచ్చు. అలాగనే ఇంకొక మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు, అదైతే మరీ ఘోరం. ఆయన ప్రత్యర్థికే అక్కడ సీట్ ఇచ్చి నువ్వు ఆగు నీకు న్యాయం చేస్తానంటే ఆయన కూడా ఆగిపోయాడు. ఆయన కూడా ఈ రోజు తలబట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో త్యాగం చేశారో, ఎవరైతే సీట్లు త్యాగం చేసే సమయంలో ఒక స్పష్టమైన హామీ, మేము మీకేం పర్వాలేదు, మీకు మేము ఉన్నాము. చర్చ దాని మీద కాదు కదా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. వర్మ గారికి టికెట్ ఇవ్వకపోవడం మీరు చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదంటున్నారు జనసేన వాళ్ళు. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హామీ ఇచ్చారు కదా. వర్మ గారి లాగానే త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా అదే గతి పట్టింది అనేది నేను నా అభిప్రాయంగా చెప్తున్నాను. అంటే త్యాగాలకి అక్కడ విలువ లేదు. మరి సోమవీర్రాజు గారికి ఇవ్వటం మీద బాగా కోపంగా ఉన్నారంట టీడీపీ వాళ్ళు. లోపల చంద్రబాబు బలహీనం అయిపోయాడనే ఫీలింగ్ ఏదో ఉందంట. వీర్రాజు గారు మాట్లాడేది ఆయనకు నచ్చదు. ఎవరు మాట్లాడటానికి వీలేదు. మాట్లాడిన వాళ్ళకి ఎవరికి పదవి వచ్చినా వాళ్ళు ఒప్పుకోరు. మమ్మీలుగా ఉండాలి, ఏం మాట్లాడకుండా ఉండాలి, నోరు మూసుకొని కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీకి డోలు బజానా కొట్టాలి. అలా కొడితేనే వాళ్ళకి ఇష్టం. ఏదో కొంచెం ఆయన ఆరైటర్ కొంచెం మాట్లాడతారు, ఆయన మాట్లాడేది వాళ్ళకి నచ్చదు. ఎవరు మాట్లాడినా నచ్చదు. ఇప్పుడు ఈ రోజు అన్ని పార్టీలను కూడా ఈ రోజు డమ్మీలు చేసేటువంటి పరిస్థితి. నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా ఇందాక చెప్దాం అనుకున్నాను, నేను చెప్పలేకపోయాను. ఆంధ్రజ్యోతిలో కూడా సిపిఎం మీద ఎందుకు రాశారంటే, ఇప్పటికే చంద్రబాబు గారి ఖాతాలో బీజేపీ గాని, జనసేన గాని, టీడీపీ ఎలాగో వాళ్ళ పార్టీ, మొత్తం 3 పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ జగన్ గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరుగుతుంది. ఇక మిగిలింది అంటే కమ్యూనిస్టులు కాస్త కూస్త మాట్లాడతారు, వాళ్ళు పోరాడతారు. ఇప్పుడు అంగన్వాడీలు ఉద్యమం చేస్తున్నారంటే గతంలో అంగన్వాడీ ఉద్యమం మీద సిపిఎం సిపిఐ పార్టీలు ఏ విధంగా పోరాడి అని తెలుసు. అందుకని వీళ్ళ కూడా నోర్లు కూడా ముగించడం కోసమే ఈ యొక్క వాళ్ళ రాజకీయ వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ వెనక చాలా కుట్ర ఉంది. ఆ ఆర్టికల్ వెనకాల చాలా ఒక చంద్రబాబు గారు రాధాకృష్ణ గారు కలిసి చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కూడా దాని వెనక ఉన్నాయి. అందుకనే సిపిఎం మీద దాడి, వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఒక ప్రధానమైన పాత్ర వహించింది. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక ప్రధానమైన పాత్ర వహిస్తారేమని చెప్పేసి ముందుగానే దాడి అనమాట. రైట్ రాంభూపాల్ గారు, మీరు చెప్పండి. ఎవరెవరికి వెన్నుపోటు పోసినట్లు అనంతపురంలో అనుకుంటా ఆయన గతంలో సోమవీర్రాజు గారు అన్నారు, నీరు చెట్టు కింద 13,000 కోట్లు దోచేశారు తెలుగుదేశం వర్కర్స్ అని, మరుగుదొడ్లలో కూడా దోచేశారు అని ఇట్లా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. సో దీని మీద టీడీపీ వాళ్ళు మండిపడుతున్నారని సోషల్ మీడియాలో వస్తూ ఉంది. చంద్రబాబు నిజంగానే అంత బలహీనం అయిపోయాడా? చంద్రబాబు వల్లే ఆయన వర్మకి టికెట్ రాలేదు పొమ్మంటున్నారు జనసేన వాళ్ళు. మీకేమనిపిస్తోంది? ఒకటి వాళ్ళ అంతర్గత వ్యవహారం ఏ పార్టీకి ఇచ్చుకోవాలో కూటమిలో భాగం. అయితే కూటమి చాలా లుకలుకలతో ఉంది అని మొదటి నుంచి మనకు అర్థమవుతుంది. అది ఇప్పుడు మరింత స్పష్టమైంది. ఎందుకంటే వర్మ గారికి సీటు వస్తుందని చెప్పి మనం చెప్పడం కాదు, ఏబిఎన్ ఛానల్ కానీ, ఈనాడు, ఈటీవీ కానీ పదే ఈ 4 రోజుల్లో రోజు ఫస్ట్ పేరు
వర్మ అయిపోయింది ఒకటి, ఇంకా మిగిలిన నాలుగులో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, మిగిలిన 2 ఎవరు? ఇదే కదా చర్చ అంతా మనం చూసింది. ఇప్పుడు సడన్ గా వర్మ గారి పేరు లేదు. ఆయన చెప్తున్నాడు నాకు ప్రజాసేవ చేసే భాగ్యం కలిగించడమే ధన్యము, అందుకంటే పదవి లేదని. అది కూడా పాపం వాట్సాప్ లోనే సెల్లులో చూసి ఏం మాట్లాడాలో ప్రతి మాట అక్కడ ఉండేదాన్నే పలుకున్నట్టుగా కనపడుతుంది. కాదు వర్మ కాదు, గారు లాంటి ఇందాక senior ఇందాక ఎవరో నాయకుడు కాలర్ అంటున్నారు కదా, రెడ్ బుక్ భయం టీడీపీ వాళ్ళకి కూడా ఉందని. అట్లాంటి భయం ఏమైనా ఉందంటారా ఆయనకి కూడా, వర్మ గారు? ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన స్టేట్మెంట్ కూడా చూసి చదివినట్టుగా ఉంది. మరి దాన్ని బట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే సోము వీర్రాజు గారిని మరి టీడీపీ శ్రేణులు సహజంగా అంగీకరించవు. ఎందుకంటే ఆయన చాలా ఘాటుగా వాళ్ళ మీద విమర్శించినాడు. గతంలో ఆయన్ని చాలా ముద్ర వేసినారు. సోము వీర్రాజు గారికి కనీసం ఎమ్మెల్యే పదవి కూడా ఇవ్వకుండా చేసినారని ఎన్నికల ముందు కూడా మనం అందరం చాలా మంది చూసాం. కానీ ఈ రోజు సడన్ గా ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ కావడమే కాదు, బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా సోము వీర్రాజు గారి పేరును పెట్టడం వెనక నెక్స్ట్ రాజకీయాలు ఏమి అనేది మాత్రం చాలా ఆసక్తి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వెనక నుంచి నడుపుతుంది. దానికి ఇప్పుడు సోము వీర్రాజు గారిని కూడా తోడు చేసి నాగబాబు గారు, సోము వీర్రాజు గారు వీళ్ళందరూ కనుక రేపు టీం అవుతే అప్పుడు తెలుస్తుంది తెలుగుదేశం వెనక ఏం జరుగుతుంది, బీజేపీ అసలు ప్లాన్ ఏమిటి అనేది భవిష్యత్తు అంటే చూడాలి. అట్లా కాదు కదా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని టెర్రరిస్ట్ అని ఇంకా చాలా రకరకాలుగా చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ పెట్టుకున్నారు కదా, వీళ్ళు బతిమలాడితేనో ఎట్లనో. అట్లాంటప్పుడు సోము వీర్రాజు గారికి ఇవ్వడం ఎట్లా అన్యాయం అవుతుంది? పొత్తు అన్న తర్వాత టీడీపీ వాళ్ళు మండి పడుతున్నారంటే అందుకనే చూడాలి. అప్పుడు టెర్రరిస్ట్ అనే దానికి ఇప్పటి నుంచి ఏమైనా జాగ్రత్త తీసుకుంటున్నారో చూడాలి. రైట్. కేసర్ గారు, కంప్లీట్ చేయండి. కేసర్ గారు, సోము వీర్రాజు గారికి ఎంత హడావిడిగా టికెట్ వచ్చిందంటే, ఆయనకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈస్ట్ గోదావరిలో ఉన్న ఆయన హడావిడిగా కారులో బయలుదేరి వచ్చారు. ఓకే. టైంకి చేరుకోగలరా 3 గంటల లోపు అనేది కంగారు పడ్డారు. బీఫారాలు విజయవాడ బీజేపీ ఆఫీసులో లేవు, హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఉన్నాయి, నడ్డా గారి సంతకాలతో ఉన్నాయి. వాటిని స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చారు. వాటిని మళ్ళీ ఇక్కడ విజయవాడ బీజేపీ ఆఫీసులో రాజు గారు ఆయన పేరుతో కూడా ఒక సంతకం ఆయన ఆథరైజేషన్ ఇస్తూ ఒకటి ఇచ్చారు. అది కూడా ఆయన ఏలూరు ఏదో పని మీద వెళ్తుంటే ఆయనకి మెసేజ్ వచ్చి హడావుడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకున్నారు. ఈ లోపు బీజేపీ అధ్యక్షురాలు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నారు. ఆవిడ టైంకి అందుకోగలరా లేదా రాజు గారికి ఆథరైజేషన్ ఇచ్చారు. కానీ బీజేపీ అధ్యక్షురాలు స్పెషల్ ఫ్లైట్ లో మళ్ళీ విజయవాడ వచ్చారు. ఆవిడ వచ్చేటప్పటికే ఆవిడ రావడం లేట్ అవుతుందనే అనుమానంతో ఈయన రాజుగారు సంతకాలు చేసి ఆథరైజేషన్ ఇచ్చి బీఫారం నామినేషన్ ఫైల్ చేశారు. కరెక్ట్ గా 16 నిమిషాల ముందు ఫైల్ చేశారండి. ఎంత హడావిడిగా సోము వీర్రాజు గారికి ఆ టికెట్ ఇచ్చారు. అది సోము వీర్రాజు గారు రావడం మాత్రం ఈ తెలుగుదేశం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. వాడు చివరి నిమిషం వరకు సోము వీర్రాజు రాదు, పాకా సత్యనారాయణ గారికి వస్తుందని అనుకున్నారు.